ధనుర్మాస ఉదయవేళ కోదినాచ్చియార్ పాదస్మరణతో శ్రీకృష్ణ అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈరోజు మనం ఆలపించబోయే పాసురం 29వ పాసురం. ఈ పాసురం ద్వారా గోపికలు నిరంతర భగవత్ సేవ కోరుకోవడం, భగవంతుని సౌలభ్యం, నిస్వార్థ భక్తి ప్రాముఖ్యత మరియు సంపూర్ణ శరణాగతిని సూచిస్తాయి. ఇక ఈ పాసురాన్ని మనమందరము భక్తితో విందాం, కృపలో లీనమవుదాం. சித்தும் சிறுகாலை வந்துன்னைச்சே வித்துவுன் பொத்தாமரை எடியை போத்தும் பொருள் கேளாய். பெத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்ளா நன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேகு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாம் அச்செய்வோம். மத்தை நம் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక ఈ పాసురంలో సిత్తం సిరుకాలై వందున్నై చేవిత్తుతో ప్రారంభమవుతుంది. ఇందులో గోపికలు శ్రీకృష్ణుడి పాదసేవ ద్వారా 7 జన్మల పాటు నిరంతర దాస్యం కోరుకుంటూ భగవంతుని సౌలభ్యాన్ని, తమ నిస్వార్థ భక్తిని, నిత్య కైంకర్య భావనను వివరిస్తారు. తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఈ పాసురంలో గోవింద, పుండరీకాక్ష అని సంబోధిస్తూ తమ జీవిత లక్ష్యం కేవలం ఆయన సేవ మాత్రమేనని, ఇతర కోరికలను తొలగించమని వేడుకుంటారు. ఏమంటున్నారండి వీళ్ళందరూ? ఓ గోవిందా, మేము తెల్లవారుజామునే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ పవిత్రమైన కమలపాదాలను ఆశ్రయించి వాటినే మా ఏకైక ఆశ్రయంగా భావిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము. దయచేసి మా మాటలను వినుము నాయనా. నీ తల్లి యశోద ఇచ్చే పాలన్నం వంటి సాధారణమైన ఆహారాన్ని తినేవాడవైన నీవు మా వంటి సాధారణ గోపికలను విస్మరించి వెళ్ళిపోకుము. మేము చేసిన ఈ ప్రార్థనను ఖాళీగా, ఫలితం లేకుండా చేసినట్లుగా చెయ్యవద్దు. ఓ గోవిందా, ఇకపై వచ్చే 7 జన్మలు, 7 జన్మల వరకు కూడా మేము నీతోనే కలిసి ఉండాలి. నీతో ఉన్న సంబంధమే మా జీవిత లక్ష్యం. మా కార్యాలన్నీ నీ కోసమే, నీ సేవ కోసమే చేస్తాము. మా మనసులోని స్వార్థ కోరికలన్నిటినీ తొలగించి మాకు మోక్షానందాన్ని ప్రసాదించు. మా తేలో రెంబావై. ఇదండి ఈరోజు పాసుర భావార్థం. శ్రీ గోదాదేవి ప్రసాదేన శ్రీ రంగేశ కటాక్షతః సర్వమంగళ సంప్రాప్తి భవతు భక్త జన్నేష్విహ. శ్రీ రంగనాథుని దివ్య చరణారవిందములకు శరణం. తిరుప్పావై పారాయణ ఫలితం సకల లోక కళ్యాణార్థం అర్పితం. శ్రీమన్నారాయణాయ నమః. స్వస్తి.